హాయ్ అండి, నా పేరు ఉమా. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంటర్లోనే లవ్ మ్యారేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ జంప్. ఓ సినిమా ఆఫీస్లో రిసెప్షనిస్ట్ చంపేశారు. మా బాబాయ్ గారు చంపేశా. పూరి గారు వచ్చారు, నువ్వు మళ్ళీ నాకు రేపటి నుంచి షూటింగ్ అయిపోయిన తర్వాత రావద్దు, నువ్వు ఏ సినిమాలో కనిపించద్దు, అసలు ఈ ఇండస్ట్రీలో ఉండకూడదు, వెళ్ళిపో అన్నారు. అదెందుకు మీరు రాంగ్ ట్రాక్లో వెళ్ళారు? ఎందుకు ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక రొమాంటిక్కి ప్రాధాన్యమైన క్యారెక్టర్స్ కానీ పిలిచారు. రాజమౌళి గారు చెప్పారు, ఇలా ఉంటుందమ్మా, దాని తగ్గట్టు నువ్వు ఒప్పుకుంటే నేను ఓకే చేస్తానమ్మా. మా హస్బెండ్ అడిగారు కూడా, ఎందుకు అలా ఉంటున్నావు అంటే, ఏదో చెప్పేది తప్ప ఎప్పుడు ఇలాగ షూటింగ్స్ గురించి కానీ అతనికి ఇప్పుడు ఏం చెప్పలేదు. వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేస్తే ప్రపోజల్స్ కూడా ఎదుటి వాడి దృష్టి కూడా అలా వెళ్తుంది. అవును. సో మీకు అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ మీరు ఎలాంటి ఫేస్ చేశారు ఇప్పటి వరకు? ఆయన నాకు ఇచ్చిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకుంటే కనుక ఓకే, తప్పు చేయొచ్చు. ఓకే, అయితే మీరు మీ అమ్మాయితో డైరెక్టర్ ఏ చెప్పినా ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేయిస్తారు? చేయాలి, తప్పదు. ఇంకోటి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ అందరూ బావగారులే. అంటే నాకంటే జూనియర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తున్నప్పుడు సీనియర్స్గా నన్ను ఎందుకు మీ సంస్థ యాక్సెప్ట్ చేయట్లేదు? చాలా ఈసారి మాత్రం చాలా హట్ అయ్యాను. ఉమా అంటే వ్యాంప్గానే చూస్తారు తప్ప వ్యాంప్ వెనకాల ఉన్న మనసు ఏంటని తెలుసుకోలేరు. ఇంతవరకు నా జర్నీ ఎలా సాగింది, దాంట్లో వచ్చే కష్టాలేంటి, దాంట్లో వచ్చే సుఖాలేంటి అన్నీ మీకు తెలియాలి అంటే కనుక నవీన ది అల్టిమేట్ ఛానల్